హలో గాయస్, విక్రమ్ ఇప్పుడే స్కూల్ నుండి ఇంటికి అయితే వచ్చాడు. సో విక్రమ్ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన దగ్గర నుండి కూడా బాగా హైపర్ యాక్టివ్గా ఉంటున్నాడు అనమాట. ఫుల్ గొడవ చేస్తున్నాడు. సో ఇద్దరు కలిస్తే ఇంకా మామూలుగా లేదనమాట ఇంట్లో. సో ఇంకా వీళ్ళ గొడవ తట్టుకోలేక టెర్రస్ పైకి అయితే తీసుకొస్తున్నాను. సో ఒక 2 days నుండి ఇలా తీసుకొస్తున్నాను అనమాట. వచ్చి ఇలాగా కొంచెం ప్రశాంతంగా ఇలా బయటకు చూస్తూ కూర్చుంటాము. ఇంక ఇలాగ స్టెప్స్ మీద కూర్చొని ఇంకా నేనైతే బట్టలు మడతేసుకుంటున్నాను. ఇంకా వాడైతే ఇలాగా అటు ఇటు తిరుగుతూ చూడండి అలా ఆడుతున్నాడు. సో బట్టల మీద వాళ్ళ క్లాస్లో టీచర్స్ ఎలా అయితే చెప్తారో సో అలా అయితే ఇమిటేట్ చేస్తూ అయితే చెప్తున్నాడు. సో ధర్ని అయితే ఏం చేయాలో ఆలోచిస్తుంది అనమాట. వాడు ఎలా చేస్తున్నాడో మధ్య మధ్యలో అలా చేస్తుంది. అండ్ మధ్య మధ్యలో వచ్చి స్టెప్స్ ఎక్కాలని ట్రై చేస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి వాడు ఎలా చెప్పాడో అలా చెప్తుంది చూడండి. విక్రమ్ అన్న స్కూల్కి వెళ్ళడం కోసం బయటకు వెళ్తున్నాడు కదా. సో ఇంట్లో నుండి ఇంకా నేను ధర్ని అయితే ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాం కదా. ఇంకా వేరే వాళ్ళు తెలియకుండా మా ఇంట్లో వాళ్ళు అండ్ ఎవరన్నా నైబర్స్ ఇలా టెర్రస్ పైకి వస్తే అలా తెలుస్తుంటారు కదా. సో ఇంకా కొంచెం సేపు ఈవినింగ్ టైంలో క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు సో ఇలా వచ్చి బయటకు చూస్తూ ఇలాగా రోడ్డు మీద చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో. సో ఇలా చూస్తూ ఉంటే కొంచెం ప్లెజెంట్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో అందుకని ఇంకా పిల్లల్ని అయితే ఇలా అయితే బయటకి తీసుకొస్తాను. సో మనమే పెద్దవాళ్ళు అన్ని ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తాము. మనకే అలా ఉంటుంది అంటే ఇంకా పిల్లలు కూడా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఇంకా అందుకని చెప్పేసి నేను ఎలా అయితే ఫీల్ అవుతానో సో వాళ్ళకి అలానే ఉంది కదా అని నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని తీసుకొని వెళ్తాను. అండ్ నేను ఏమైనా ఫుడ్ తినాలని క్రేవింగ్స్ వచ్చి తినాలి అనుకున్నా బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఆగి వాడు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే మా వారితో అయితే తెప్పించుకొని మరీ తింటానమాట. సో ఇంకా ఒక్కదాన్నే అయితే ఆల్మోస్ట్ ఎక్కువగా తింటూ ఉండను. సో ఆల్మోస్ట్ ఎక్కువగా 90% వరకు వీళ్ళు వచ్చిన తర్వాత తిందాము అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటాను. ఎందుకు అరుస్తున్నా? మీ మ్యామ్ అలానే అరుస్తారా? ఏ మ్యామ్ అరుస్తారు? అనుష మ్యామా? దుర్గా మ్యామ్ అరవరా? నీకే తగిలిందా? ఏమో పెద్ద టీచర్. ఏబిసిడీలు చెప్పమ్మా. చెప్పడం అయిపోయింది, ఇంకా క్లాప్స్ కొట్టుకుంటుంది. సో ఇంకా కొంచెంసేపు వీళ్ళతో ఆడుకొని ఇంకా బట్టలు మడతేసుకొని సో ఇలా పైన అయితే ఎప్పుడు చైర్ ఉంటుంది అనమాట. టెర్రస్ పైన చైర్లో వేసేసుకొని బట్టలు మొత్తం మడుచుకొని ఇంకా బకెట్లో అయితే పెట్టుకొని వెళ్తాను. సో బకెట్ తెచ్చుకుంటాను బట్టలు వేసుకెళ్ళడానికి. సో ఇంకా పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు. సో ఇంకా నేనైతే ఇవన్నీ మడిచేసుకుంటాను. సో చూడండి ఇంకా కొంతమంది బట్టలు అలానే ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు అనమాట. ఇంకా ఎండ అయితే పోలేదు, కొంచెం సన్లైట్ వస్తుంది. సో లేట్గా వేసిన వాళ్ళు ఇంకా తీయలేదు. సో నేనైతే కొంచెం ఎర్లీగానే వేసేసాను, 10-11 అలా వేసేసాను. సో ఆరిపోయినాయి ఇంకా తీసేసాను అనమాట.